రామయ్య గారు ప్రస్తుతానికి అదే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గుడెక్కల్ రామయ్య గారి వారి యొక్క 6 నెలల తర్వాత మరి యొక్క వాళ్ళ పశువులనైతే చూడడానికైతే రావడం జరిగింది. మరి ఇప్పుడు ఉండేటువంటి సేద్య పనులు అందరూ కూడా బిజీగా ఉన్నారు. మరి వారు కూడా మరి ఎద్దులు ఏ విధంగా ఉన్నాయని మన రైతు సోదరులు చాలామంది అయితే అడగడం జరిగింది. మీ కోరిక మేరకు ఈరోజు ఈ ఎద్దులు ఏ విధంగా ఉన్నాయి, మరి వీటికి సేద్య పనులు పెట్టారా లేదా, తర్వాత వీటి కేవలము పందాల కోసము పెంచడం జరుగుతుందనే విషయాన్ని అయితే మీకు పూర్తిగా వీడియోలో అందించడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతానికి దీన్ని చూసుకోవచ్చు, మంచిగా అయితే ఏ విధంగా ఉందని మీకు కనిపిస్తుంది. రెండు కూడా తన ప్రేమ కొద్దీ చాలా చాలా చక్కగా మరి ఎద్దులనైతే చూసుకోవచ్చు మీరు ఎంత విధంగా పెట్టుకున్నాడో. ప్రస్తుతానికి తను ముద్దుగా ఎద్దుల్ని రెండు అయితే మంచిగా చూసుకున్నాడు. మరి ఈరోజు ఈనాటికి మరి తన మక్కువ కొద్దీ 2 కండ్లలో ఏదో ఒక కన్నా లేకపోతే 2 కండ్ల ఇష్టం అనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం. అందులో అది మామూలు అట్లా ప్రస్తుతానికి మన రామయ్య గారు నమస్కారం రామయ్య గారు. నమస్కారం. లేలా సెలుతా నమస్కారం. మరి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మాట్లాడడానికి పశువుల్ని ఈ విధంగా కేవలము సేద్య పనులు పెట్టినారా లేకపోతే ఏమన్నా పనులు పెట్టినారా? పని పోతున్నామన్నా. మరి ఈ రోజు మరి ఎద్దులు చూస్తుంటే ఈ విధంగా అల్లరి చేసేలాగా పని పోతున్నాయి లేదా? పనికే వేదే పనికే పోతున్నాం. మన పనికాటికే మనం ఏదో బాడిగి అట్లా మన ఎద్దుని చూసి అట్లా బాగా ఉన్న అట్లా బాగా పెట్టుకున్నాళ్ళని. మరి రెండు కూడా ఈ రెండవట్లకి ఏదో నామకరణం చేశారు. అది సుల్తాన్, ఇది రాకే. రాకే పని పోతున్నాయి ఇవి? పోతున్నావునా? అవునా? పోతున్నావు. మస్తానైతే సుల్తాన్ అయితే రాకే. అరే ఏం లేనా గుంటక ఏమన్నా నాగేలు అట్లా అదే నాగేలుగా నమ్మరించుకున్నానే. అంటే అంటారులా మనోళ్ళే కదా ఎవరు అంటే అంటే అంటారులా మామూలేలా. బాగాలేదన్నా ఈరోజు వచ్చి పోయలేవు. ఎండ లేదో కొద్ది పనులు ఉండవు కదా, పత్తి ఇడిపించుకునేవు కదా, ఇంకా ఊకే పెట్టినాను. పని ఉండదు. మరి ఈ మధ్యలో మరి ఖాళీ వదిలినట్లున్నారు. మరి ఎద్దులు కూడా సేద్య పనులు రోజు ఎన్ని ఎకరాల దాకా చేస్తారు? రోజు అంటే మామూలు పోయిన కాడికి పోతాం, లేని కట్టలేదు అంతే. ఎన్ని ఎకరాలు అనుకోవచ్చు? ఎన్ని ఎకరాలు అని చెప్పరాదు అట్లా. ఎకరాల గురించి అది చెప్పరాదు. ఊక మనకు అన్నట్టు పోతున్నాం అంతే. ఊక అంతే మన బాడికి మనం ఏమొచ్చేది చెప్తాం అంతే. మనం ఎన్ని ఎకరాలు వాసామని చెప్పరాదు అట్లా. మరి ఇప్పుడు మహారాష్ట్రలో ఉండేటువంటి పందాలకు వెళ్తాడా అనే టాక్ వస్తుంది. ఎంతవరకు నిజమంటారు? వెళ్తున్నారా? లేదన్నా అంత అంటే ఫానీ కాదు మనకి. ఎందుకు అంత లాంగ్ పోయి ఎందుకు ఉన్న తీడా ఉన్నప్పుడు మనం వచ్చినప్పుడు పోదాం, మనం లేనప్పుడు మన ఎద్దులు మనం పెట్టుకొని మన సంగం ఉందాం అంతే, వ్యవసాయం చేసుకొని అంతే. ఎవరైనా ఈ సైజులు ఉన్నాయి కదా, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది, ఎవరికైనా అడిగితే ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తా అంతే అంటారా? మరి ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ సీజన్ లో మీరు ఎన్నో స్థానమో వచ్చారు? లాస్ట్ స్థానము తెలంగాణలో ఫస్ట్ వచ్చినాను. 4 స్థానంలో 4వ ప్రైజ్లో వచ్చింది. ఇప్పుడు వచ్చేటువంటి ప్రస్తుతానికి రామయ్య గారు అయితే ఎద్దులను అయితే అమ్మదలుచుకున్నారో లేదనేది పూర్తిగా క్లియర్ తెలుసుకున్నా. అంటే అమ్మకానికి పెట్టారా లేకపోతే ఎట్లా? వస్తే అడిగితే ప్రేమతోనే మనం ఇస్తాము, మనం అనుకునే కాటికే. లేదా అంటే మన చేతం చేసుకొని కానీ మన
ఇంట్లో పెట్టుకుంటాను. ఇవేమేమి పెద్ద ఎద్దులేం కాదు, సన్న ఎద్దులే. మరి ఒక్క మాట ఉన్న వాసన చెప్పాలంటే దీంట్లో ఉన్నటువంటి ఏ జతకు ఎన్ని ఎన్ని ఎద్దులు మారినాయి? దీనికే మారింది అది 9 కావచ్చు. 9 ఉంటుంది. ఎన్ని? 9. ఒక 9 అంటే సుమారుగా ఊకే అందాజు లెక్క 9 అంటే ఎంత దాకా ఖర్చు అయిండొచ్చు? ఒక 7-8 లక్షలు అయిపోయింటాం. అంటే దాంట్లో జత సాగాలంటే ఎంత పెట్టి తెచ్చారు? ఒకటి మహారాష్ట్రకి పోయి ఒకటి 4 లక్షలు పెట్టి తెచ్చి, ఒకటి 75 తెచ్చి, ఒకటి 65 తెచ్చి, ఒకటి 80,000 పెట్టి తెచ్చింటి, ఒకటి 90,000 పెట్టి తెచ్చింటి. అట్లే ఇంకా ఒకటి 1,10,000 1,20,000 ఒకటి కర్ణాటక, అది రాలే. అన్నీ పాకొని మనకి కుదురుబాటు కాలేదు దానికి ఈ రోజుకి మనకి సెట్టింగ్ అయింది ఎద్దు. ప్రస్తుతానికి దీంట్లో ఏ దానికి ఒకటి ఎద్దుకు నేర్పించారు అలవాటు, ఒక అలవాటు ఉందన్నట్టు అలవాటు అంటే ఏం లేదు, మామూలు ఇడిసి వస్తుంది వెనకంతే. దీంట్లో ఏదో రాకి రాకి పేరు ఏమైనా అలవాటు పడిందా? ఏం అలవాట్లేదు, రాంటి వస్తుంది అంతే. మనమేమే పేరు పెట్టి పిలిస్తే వస్తుంది అనేది లేదు, ఊకో ఇడిసి వస్తుంది దానికి అంతే. మనమేమే ఇడిసే అనేది కాదు. ఒక లేకపోతే ఎద్దుని బండిని చూసి రంకలేయడం అలాంటివి వస్తా మామూలే. అట్టాది ఏం లేదు, ఒక అట్టాది ఏం లేదు, అట్లాది ఏం లేదు. బెండ్ వచ్చి రంకలేయడము అది వల్ల ఏం లేదు. ఒక ఎద్దుకేమే సంగం ఉండదు అంతే. ఇప్పుడు పందానికి సిద్ధమైతే మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు పందెం పెడితే ఈ లోకల్లోనైతే రెడీ, లాంగ్ అయితే లేదు. లాంగ్ అయితే లేదు. మరి రాయి పందెం ఆడే అవకాశం ఏమైనా ఉందా? లే రాయికి వద్దు శివన, రాయికి లేదులా. రాయికి ఏమైనా అవకాశం లే రాయికి లేదు, తక్కువ వస్తుంది. లేదు. సైజులు మామూలుగా ఎంత ఉండొచ్చు? ఇప్పుడు ఏం కొలత పెట్టుకున్నాను శివన, కొలత పెట్టుకున్నాను. మీరు మామూలు ఎన్ని అడుగులు ఉంటారు? మీరు 5.5 ఉంటారా, 6 అడుగులు ఉంటారా? 5 అనుకో, 5.5 అంతే, 6 కట్టు అనుకో. మీకంటే హైట్ ఉండదు, తక్కువ ఉండదు? నా హైట్ ఉండవు, ఉండవు. మరి ఏ సైజ్ లో ఉన్నాయని కర్ణాటక వెళ్ళొచ్చు కదా మంచిగా చూసి. వద్దు మనకు వద్దు, ఇంతలోనే చాలా మనకి లాంగ్ జర్నీ వద్దు. మన ఎద్దులో తోట ఎందుకొని. మరి ఈ మధ్య కాలంలో బాగా మేసినట్లున్నాయి, ఏదైనా పొట్టానికి ఏమైనా వస్తున్నాయా? ఏం రావు, మామూలు కొత్తలను బెదిరిస్తాం. కొత్త ఎద్దులు అయితే వస్తావు కదా, మన కాటికైతే ఏమనవు, మన కాటికి కానీ మా పిల్లల నేల కాటికే ఏమనవు. రా వస్తుందా? తీసుకొచ్చి కుట్టానా శివన? అట్లా కుట్టుకున్నానా, 2 మాటలు దింపేసింది అదే. కొమ్ములతోనే తెంపుకునిండా. ఇంకా అల్లరి కాదు, ఫుల్ అల్లరావు. ఇంకా ఒకటి ఇడిచి ఒకటి ఉండలేవు ఇవే. మరి చూసాక అట్లావా అల్లరి అయితే వేసినావు శివన, వేసినావు. జరుగు చాలు చెప్ప.